కాదు, హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైనది. తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తులసి పురాణాల్లోనే కాదు, వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క. తులసి అంటేనే పవిత్రం. తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో, మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెబుతుంటారు. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు, తులసి మాలలు వేస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువుకు తులసి మాలలో అలంకారం చేస్తారు. తులసి ఆకులతో పూజలు చేస్తారు. తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం. మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే? దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీ మహావిష్ణుమూర్తి భక్తురాలు తులసిగా మారిన కథ. తులసి కేవలం మొక్క మాత్రమే కాదు, అదొక ఆధ్యాత్మిక వృక్షం. వైష్ణవ భక్తులు తులసి మాలలు ధరిస్తారు. తులసి పూజించకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. బృంద అనే అమ్మాయి చాలా అందమైనది, అణకువ కలిగిన అమ్మాయి. ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు. ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం. ఆయనకి పూజ చేయనది పచ్చి గంగ అయినా ముట్టేది కాదు. నిత్యం విష్ణు ఆరాధనలో మునిగిపోయేది. అటువంటి ఉత్తమురాలకి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది. త్రినేత్రుడు, మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు. అమిత శక్తివంతుడు. జలంధరుడు బృందను ఇష్టపడ్డాడు. ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగాసాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్ని బాలుడి రూపం ధరించాడు సముద్రుడు. తర్వాత ఆ బాలుడిని బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకురాగానే కంటి నుండి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు. అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడిగా మారాడు. అలాగే నిన్ను దేవుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరమిచ్చారు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు. దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడేవాడు. ఇదిలా ఉంటే ఓ సందర్భంగా వృందను చూసిన జలంధరుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు. మహావిష్ణువుకి భక్తురాలైన ఆమెను విధివశాత్తు వృందాకు జలంధర్కు వివాహం జరిగింది. ఆమెతో వివాహం భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది. దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయిన శివుడిని కూడా ఓడించగలనే గర్వం పెరిగిపోయింది. శివుడిని ఓడించాలనుకున్నాడు. అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరు హోరాహోరీగా పోరాడుతుంటారు. అది చూసిన దేవతలు హడలిపోతారు. జలంధర్ శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణువుకి మొరపెట్టుకుంటారు. ఇంకేముంది, విష్ణుమూర్తి దుష్ట శిష్ట రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడి అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు. కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలు భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడ్డాడు. కానీ తప్పదు. జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారు. దుష్ట శిష్ట రక్షణ కోసం చేయకూడని పనికి పూనుకుంటాడు. జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు. మహావిష్ణువుని తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది. ఆమె పాతివ్రత్యం అంత గొప్పది. పాతివ్రత్యం భంగం కావడంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతుంటుంది. మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది. తన ఆరాధ్యమైన విష్ణువుపై కోప్పడుతుంది. తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువును శపిస్తుంది. ఆమె మహాపతివ్రత. దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది. ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారుతాడు. అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలలను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. ఈ శాలిగ్రామాల్లో విష్ణు చక్రం, సూర్యుడి రూపంలో ఉంటాయి. ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవడంతో మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు. భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది. అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది. వృంద తనువు చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు. నువ్వు చాలా గొప్పదానివమ్మ.
నిన్ను భూలోకంనే కాదు దేవతలు కూడా కొలుస్తారు. సౌభాగ్యాలను సిద్ధంగా గొప్పదానివిగా పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరం ఇస్తాడు. ఇందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలితం ఉండదనే నానుడి ఉంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటూ ఉంది.